వెల్కమ్ టు మన ఇంటి థింగ్స్. బాగున్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనే కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వ్లాగ్ వచ్చేసి జనవరి 1 రోజు వ్లాగ్ అనమాట. అదే అండి న్యూ ఇయర్ రోజుది. మేమైతే అనుకోకుండా సడన్ సర్ప్రైజ్గా బయలుదేరిపోయాము. ఎక్కడికి ఏంటి అనేది చెప్తానండి. మేము చూస్తూ ఉండగానే ఒక 1.5 hour పట్టింది మాకు జర్నీ. మేము ఉన్న దగ్గర నుంచి మేము చూడబోయే ప్రదేశానికి వెళ్ళడానికి. సో అదేంటి అంటే మేము న్యూ ఇయర్ రోజు శిల్పారామం వచ్చేసామండి. సో అక్కడైతే టికెట్ తీసుకుంటూ ఉన్నారు మా వారు. ఫర్ హెడ్ 60 రూపీస్ అనమాట. క్యాష్ కౌంటర్ అయితే రైట్ సైడ్, ఇట్లా ఆన్లైన్ పేమెంట్ అయితే లెఫ్ట్ సైడ్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఎంట్రీ లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా, అదే శిల్పారామం. సో మేము క్యాష్ పేమెంట్ చేసాం కాబట్టి లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తూ ఉన్నాము. సో ఇంకా చూస్తుండగానే ఎంట్రీ అయిపోయాము. సో శిల్పారామం చూడగానే అన్ని తిప్పుడు ముగ్గులతో ఉన్నాయండి. అసలు ఇక్కడ ఎంట్రీ అవ్వగానే విలేజ్ వాతావరణం అయితే చాలా బాగుంది. అసలు ఇక రైట్ సైడ్లో ఎంట్రీ అవ్వగానే వినాయకుడు ఇక్కడ వుడ్తో అనమాట, మొత్తం చెక్కతోనే ఉంది. సో అది భలే అనిపిస్తుందండి. అసలు ఇలా చిన్న చిన్న గంటలు వేసి ఇలా వినాయకుడికి ఇట్లా మంచిగా ఉంది, ఒక గోపురం టైప్లో. చాలా బాగుంది. సో అక్కడ వినాయకునికి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడైతే విలేజ్ మ్యూజియం అనమాట. మొత్తం మనం విలేజ్ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది. సో ఇప్పటి వాళ్ళకి చాలామందికి తెలియదు కదండి, అందరికీ సిటీ లైఫ్స్ అలవాటు అయిపోయాయి. కొందరు ఈ జనరేషన్ వాళ్ళకైతే ఇంకా అసలు తెలియదు చాలామందికి. సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. అప్పట్లో ఎలా ఉండేది ఏంటి అనేది తెలుసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఎడ్ల బండి చూస్తున్నారా? సో ఇంకా ఎడ్ల బండి, అలాగే ఇంకా మన తెలంగాణ స్పెషల్ బోనాలు కదండి. సో ఆ బోనాలు కూడా మనకి కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తూ ఉన్నట్టుగా ఉంటుంది. సో ఇక్కడ ప్రాణం ఒకటే లేదు కానీ సో అచ్చంగా అలాగే ఉంటుంది. ఈ బొమ్మలు చూస్తే మనుషులే అన్నట్టుగా ఉంటుంది. ఇక్కడ పూనం ఎత్తినట్టుగా, ఇంకా పోతురాజు ఆడుతున్నట్టు, ఇంకా పూనకాలు వస్తున్నట్టు, ఇంకా డప్పు శబ్దాలతో అట్లా చేస్తున్నట్టుగా, మొత్తం కళ్ళకు కట్టినట్లుగా మన ముందు ఎలా ఉంటుందో అలా కనిపిస్తూ ఉంది. ఇక్కడైతే అచ్చంగా మనుషులేనా అన్నట్టు ఉంది. ఇక్కడ వచ్చేసి కుమ్మరి వారి ఇల్లు అనమాట. ఒక వ్యక్తి కుమ్మరి పనులు ఎలా చేస్తారో అదే వాళ్ళ సామాగ్రి, అలాగే ఇంకా కుండలు చేయడం, మట్టి పాత్రలు అవన్నీ ఉంటాయి కదా, ఆ సన్నివేశం ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా అదే అనమాట, వివిధ రకరకాలైన కుండలు చేయడం, ఇంకా మట్టికి పాత్రలు అవన్నీ ఏవేవి ఉంటాయో కుమ్మరి వారికి సంబంధించినవి అన్నీ ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. కుండలతో చూసారు ఎంత బాగా అలంకరించారో. ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే ఒక ఇద్దరు అమ్మలు కూర్చొని పిండి తయారు చేయడం. అప్పట్లో ఎలా తయారు చేసేవాళ్ళు అంటే ఇసురేవాళ్ళు అనమాట. ఇసురడం అంటే కొన్ని చోట్ల తిరగలి అంటారు కదా, ఇసురాయి అంటారు కొందరైతే. సో అదే అనమాట. ఇక్కడ దాంట్లో ధాన్యం పోసి ఇసురుతూ ఉంటే ఇంకొక వ్యక్తి చెరగడం చాట్లో వేసుకొని అలాంటివి అనమాట. చాలా బాగుంది అసలు. అప్పట్లో గిన్నెలు మిషన్స్ అవన్నీ ఎక్కడివండి, ఇలాగే కష్టపడేవాళ్ళు కదా. రోడ్లో దంచడాలు ఇలా విసరడాలు ఉండేటివి. సో అవి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒక పెద్ద ఆయన ముసలాయన అక్కడ కూర్చున్నారు. సో ఇక్కడైతే పిల్లలు గుడి గుంజామని చేతులు ఒకదానిపైన ఒకటి పెట్టుకొని చిన్నప్పుడు ఆడేవాళ్ళు చూడండి, అలాంటి సన్నివేశం ఇక్కడ ఉంది. సో ఇలాంటి ఒక పూరి గుడిసెలోనే ఉండేవాళ్ళు కదా అప్పటోళ్ళు. సో ఇంకా ముగ్గులు అయితే చాలా అందంగా ఉన్నాయి. పెద్ద పెద్ద కుండలు చూసారా ఎలా పెట్టారో. సో అదే అనమాట విలేజ్ లైఫ్ స్టైల్ అనమాట. ఇక్కడ వచ్చేసి ట్రైబల్ డ్రెస్సెస్లో ఇంకా ఫొటోస్ దిగుతూ ఉన్నారనమాట. ఇక్కడ వచ్చేసి ఒక వ్యక్తి నాగలితో వ్యవసాయం ఎలా చేసేవాళ్ళు అనేది చూపిస్తూ ఉన్నారు. 2 ఎడ్లకి ఇట్లా నాగలి కట్టి ఒక వ్యక్తి ఇట్లా పొలం దున్నడం అలా చేసేవారు. ఇక్కడైతే ఒక ఆమె ఇంకా బిడ్డని ఇక్కడ నడుముకి కట్టుకొని ఇంకా తలపైన గంపలో క్యాబేజీ మోస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇంకా ఇక్కడ వచ్చేసి రకరకాల దేవుడి బొమ్మలు, అలాగే వాటిని వేస్తున్నట్లు వాటి బొమ్మలు తయారు చేసే విధానం చూపిస్తున్నారు. అలాగే ఇక్కడ ఒక వ్యక్తి అయితే తిప్పుడు ముగ్గు వేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఆమె. ఇక్కడ చాలా రకరకాల బొమ్మలు అయితే ఉన్నాయండి. శిల్పారామం అంటేనే శిల్పాలు అనే అందులోనే పేరులోనే ఉంది. ఇక్కడ వచ్చేసి ట్రైబల్స్ లైఫ్ స్టైల్, గిరిజన జీవన శైలి అనేది ఎలా ఉంటుందో చూపిస్తానండి. ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఎలాంటి పనులు చేసేవారు అనేది ఈ యొక్క దాంట్లో చూపించవచ్చు అనమాట.
చాలామందికి ఇప్పటి వాళ్ళకి అసలు విలేజ్ లైఫ్ స్టైల్ ఎలా ఉండదో తెలియదు. ఇలాంటివి చూస్తే చాలా అర్థమైపోతుంది అప్పట్లో ఎలా ఉండేవాళ్ళు. సో దీపాలు పెట్టుకొని ఉండేవాళ్ళు కదండి, కనీసం అప్పట్లో కరెంటు కూడా ఉండేది కాదు. సో అదే ఇక్కడ కనిపిస్తుంది కళ్ళకు కట్టినట్టుగా. ఇంకా సొరకాయ బాటిల్స్ ఉండేవి కదా అప్పుడు. సో సొరకాయ పెద్ద పెద్ద వాటిల్లో వాటర్ పోసుకొని తాగేవారు అనమాట. ఇంకా ఉట్టి పైన పెట్టేవాళ్ళు కదా అలాంటివి. ఇక్కడ చాలా పనులు వాళ్ళు నైట్ టైం చేసేవి అవన్నీ కనిపిస్తున్నాయి. కుండలు మట్టి పాత్రలోనే వండుకునే వాళ్ళు కదా, అవే కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. చాలా బాగా అనిపించింది. ఎక్కువ అసలు ఎంత చీకట్లో అయినా ఎంత పని అయినా చేసుకునే వాళ్ళు అప్పుడు. చాటలు తయారు చేయడం, ఇంకా గంపలు అల్లడం, పెద్ద పెద్ద తాళ్ళని జనుముతో అల్లేవారంట, అవన్నీ అక్కడ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా సంక్రాంతిని చూపిస్తున్నారు. గంగిరెద్దుని తీసుకొచ్చే అతను, ఇంకా హరిదాసు వాళ్ళకి ఇంకా భిక్షం వేయడం, ఇంకా కలర్ఫుల్ ముగ్గు, తులసి కోట అవన్నీ బాగున్నాయి. ఇక్కడ చూస్తున్నారా అలవేరా అయితే భలే పెట్టారండి, చాలా బాగుంది. ఇంకా సంక్రాంతి ఫెస్టివల్ ఎలా ఉంటుంది అనేది ఇదొక థీమ్ అన్నమాట. చాలా బాగుంది. అసలు నాకు శిల్పారావం చూడడం ఫస్ట్ టైం, కానీ చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఇక్కడ ఒక్కొక్క కుల వృత్తులు ఏం చేసేవారు అనేటివి కూడా చాలా బాగుంది, అది బాగా అనిపించింది అసలు. ఇక్కడ వచ్చేసి మార్కెట్ అన్నమాట. మార్కెట్లో అన్ని రకాల వెజిటేబుల్స్ అమ్ముతున్నట్టుగా ఉంది. నిజంగా మనుషులు కూర్చొని అమ్ముతున్నట్టే అనిపిస్తుంది అండి అసలు. ఇక్కడ సొరకాయలు, బ్రింజాల్, అలాగే ఆలు, ఇంకా అలాగే రైతులు ఎలాంటి ఎక్స్పీరియన్స్ చేస్తారో అమ్మడం మార్కెట్లో అలా ఉంది అన్నమాట. సో వారి జీవన శైలి అప్పుడు ఎలా ఉండేది అన్ని కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. ఇంకా రెడ్ లైట్ బాగా ఉంది. అప్పట్లో అలా లైట్స్ ఉండేవి, చిన్న చిన్న బల్బ్స్ ఉండేవి కదా, అవే పెట్టారనమాట అక్కడ. బాగా అనిపిస్తుంది. సో ఇక్కడ చిలక జోస్యం చెప్తున్నట్టుగా కూడా ఉంది ఒకటి ఒక వ్యక్తికి. బాగుంది. చిలక కూడా భలేగా దింపారండి. పంజరంలో అసలు బయటికి వస్తున్నట్టు, జాతకం చెప్తున్నట్లు మస్తు ఉంది అసలు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇదేదో వర్క్ చేస్తున్న సన్నివేశం కనిపిస్తూ ఉంది. క్లారిటీగా బోర్డు కనిపించట్లేదు కానీ సో సంథింగ్ ఏదో ఇక్కడ చాకలామ వస్తున్నట్లు దంచడము, ఇంకా వారి పనులు చేస్తున్నట్టుగా. ఇక్కడ కుండలు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయి. అసలు అప్పట్లో విలేజ్లలో అలా ఉండేటివి అనమాట. ధాన్యాలు పండించినవి మొత్తం కుండల్లోనే దాచుకునేవారంట, అలా ఉన్నాయి. సో అంత పెద్ద పెద్దవి ఉన్నాయన్నమాట. ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ అన్ని పెయింటింగ్స్ ఉన్నాయి. ఇంకా గుర్రం బొమ్మలు అలాంటి కొన్ని బొమ్మలు తయారు చేస్తున్నాక, ఎలిఫెంట్ బొమ్మలు అలా చేస్తారు కదా, బొమ్మలు తయారు చేసేవాళ్ళు, అది అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఒక అమ్మ కూతురికి తల దువ్వుతుంది అన్నమాట, అదే కనిపిస్తుంది. ఇక్కడ మేక చూసారా కట్టేసి ఉంది. ఇంకా అటు సైడ్ వచ్చేసి వర్క్ చేస్తున్నట్టుగా. సో చాలా డిఫరెంట్గా విలేజ్లో ఎలా అయితే ఉండేదో అప్పట్లో అలాంటి వాతావరణం మనకి కనిపిస్తుంది కళ్ళకు కట్టినట్టుగా. ఇంకా పూరి గుడిసెలు, కట్టెలపైన వంట చేస్తున్నట్టు, కట్టెలు పోయే కదా అప్పుడు ఉండేది. ఇది వచ్చేసి నేత వారి ఇల్లు అనమాట. ఇంకా నేత నేయడం అలా ఉంటాయి కదా, బట్టలు వేయడం, అది అన్నమాట. ఇక్కడ వచ్చేసి తులసి కోటకు మొక్కుతున్న దృశ్యం కనిపిస్తుంది మనకు. ఈ శిల్పారామం వచ్చేసి మొత్తం మనకి 100 ఎకరాల్లో ఉంటుంది అని అనుకుంటున్నాను. అంత పెద్దగా ఉంది అన్నమాట. తులసి కోట అయితే బాగుంది. అప్పట్లో కూడా ఇలా ట్రెడిషన్ పాటించేవారు అనమాట. ఇక్కడ వచ్చేసి అడ్డంగి పనులు ఏమో చేస్తూ ఉన్నారు. ఇక్కడ వారి పనులు చేస్తున్నారు. కొన్ని చోట్ల బోర్డులు లేవండి, ఏం పనులు అర్థం కాలేదు కొన్ని. సో ఇంకా మనం చూసి అర్థం చేసుకోవాలి. ఇంకా పిల్లలకి అలికి ముగ్గేసేవాళ్ళు కదా, అలా ఉంది. మస్తు అనిపిస్తుంది అదైతే. ఇక్కడ వడ్రంగి పని అనమాట. ముగ్గులు చూసారా, ఎన్ని ముగ్గులు ఉన్నాయి అసలు. మనం ఆడవాళ్ళకి ఎక్కడ వెళ్ళినా ముగ్గులు అలాంటి పైన ఎక్కువ ఫోకస్ పెడతామన్నమాట. ఇత్తడి పాత్రలు అవన్నీ వేసేవారు. ఇక్కడ వచ్చేసి కంచరోళ్ళు అనమాట. కంచరోళ్ళు చేస్తారు కదండి, వివిధ సామాన్లు అవన్నీ సానబెడతారు చూడండి, అవే అనమాట. అదే ఇక్కడ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది.
అసలు ఆ బట్టలు వేయడం, తలకి హెయిర్, మనుషుల్ని అచ్చంగా కూర్చున్నట్టుగా భలే డిజైన్ చేశారండి. అసలు ఎవరు చేశారో ఏంటో కానీ వాళ్ళకి హ్యాండ్స్ ఆఫ్ అసలు. ఇక్కడ చూస్తున్నారా కుండను ఒకదానిపైన ఒకటి పెట్టి మళ్ళీ పెట్టారు. ఇక్కడ వచ్చేసి పార ఇలా దవ్వుతున్నట్టుగా ఇలాంటివి ఒక వాళ్ళ పనిముట్లు వాటితో వర్క్ చేస్తున్నట్టు, ఇంకా ఇట్లా తట్టలు పైన పెట్టేసుకొని మట్టి తీసుకెళ్ళడం అలాంటివన్నీ కనిపిస్తూ ఉన్నాయి. విలేజ్ అంటేనే విలేజ్ వాతావరణం, విలేజ్లో ఏమేమి చేసేవారు, ఏ కులాలు ఏ పనులు చేసేటివి, అవన్నీ కుల వృత్తులు. ఇక్కడ ఏ కులాన్ని కించపరచడం కాదండి, అన్నీ అన్నమాట. ఎవరెవరికి సంబంధించిన అలాంటివన్నీ బాగా చూపిస్తున్నారు. బాగా అనిపించింది. తెలియని వాళ్ళకు కూడా తెలిసేటట్టుగా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అన్ని బ్యాంగిల్స్, మనకి ఇంట్లోకి కావాల్సిన ఆర్టిఫిషియల్ వస్తువులు అవన్నీ అన్నమాట. ఇంకా శిల్పారామం అంటేనే అన్ని వస్తువులు దొరుకుతాయి అన్నమాట మనకు. ఇక్కడ చూస్తున్నారా బొమ్మలు, స్టిక్కర్స్, వాల్స్కి అంటించుకునేవి అవన్నీ ఉంటాయన్నమాట. మనకి ఇంటికి కావాల్సిన డెకరేటివ్ ఐటమ్స్ ఇక్కడ రకరకాలుగా ఉంటాయి కదా, అవన్నీ బొమ్మలు కానీ మనం తెచ్చి డెకరేట్ చేసుకోవచ్చు ఇంట్లో. సో ఇట్లా వెల్కమ్ బోర్డులు, ఇట్లా హ్యాంగింగ్ చేసుకునేటివి, ఇంకా రకరకాలే అనమాట. ఎక్కడి నుంచో వస్తాయన్నమాట ఇక్కడికి శిల్పారావానికి. ఆల్ ఇండియా వైజ్గా కూడా వస్తాయంట. ఇక్కడ వచ్చేసి హైదరాబాదీ పల్స్ అనమాట, పల్స్ కూడా దొరుకుతాయి. ఇంకా అవన్నీ తిరిగేసి ఇక్కడ మేమైతే టిఫిన్ కాదు, ఏదైనా స్నాక్ తిందామని వెళ్ళాము. కానీ టూ మచ్ ప్రైస్ అండి అసలు. 2 సమోసాస్ 120 రూపీస్. ఇంకా అర్థం చేసుకోండి, 2 మిర్చి బజ్జీలు వచ్చేసి 60 రూపీస్. సో అలా ఉన్నాయన్నమాట. సో ఇంకా ఇక్కడ వచ్చేసి శారీస్ అనమాట. శారీస్ అయితే చాలా రకాలుగా ఉన్నాయి, ఎక్కడెక్కడి నుంచో వచ్చాయన్నమాట అసలు. ఇంకా నేసిన చీరలు అంటారు కదా, వాటికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉందండి. అలాంటి క్లాత్ అనమాట, ప్యూర్ కాటన్వి. ఇంకా మనకి టాప్స్ అని, ఇంకా ఏమంటారు డ్రెస్ మెటీరియల్స్ అవన్నీ ఉన్నాయండి. ఇక్కడ ఒక షాప్ అతన్ని అడిగాను నేను, చూద్దాం రీజనబుల్గా ఉంటే తీసుకుందాం అనేసి. ఇది వచ్చేసి పింక్ చూపిస్తున్నాను చూడండి, అది వచ్చేసి 3500 అంట. సో కుట్టించుకోవాలి, ఓన్లీ మెటీరియల్ అనమాట, చూడిదార్. సో అలా ఉంటుంది. ఎందుకంత కాస్ట్ అంటే ఆ ఫ్యాబ్రిక్ అలా ఉంది, అది ఇంకా చేతులతో నేసినవి అనమాట అని చెప్పారనమాట అతను. సో ఇయర్లీ వన్స్ ఉంటుందంట వాళ్ళకి ఛాన్స్ ఇక్కడికి రావడం. ఒకసారి వచ్చిన వాళ్ళు సంవత్సరంలో ఒకటేసారి రావాలంట. మళ్ళీ ఇది షాప్ కాల్ ఏంటంటే వేరే వాళ్ళు వచ్చి ఈ షాప్లో పెట్టేసుకుంటారంట. అలా ఉంటుందంట వాళ్ళకి, అదే చెప్తూ ఉన్నారు అతను. సో బాగా అనిపించింది. సో రకరకాల పెద్ద పెద్ద వాళ్ళు కట్టుకుంటారు చూడండి శారీస్, ఫ్యాబ్రిక్ అలా ఉన్నాయన్నమాట. లైక్ పొలిటీషియన్స్, సినీ ఇండస్ట్రీ వాళ్ళు కాటన్ ఎక్కువ రేటు ప్రిఫర్ చేస్తారు చూడండి, అలాంటి వాళ్ళకైతే ఇలాంటివే ప్రిఫర్ చేస్తారు అనుకుంటాను, నాకైతే అనుకున్నాను. సో అంత కాస్ట్లీ ఉన్నాయి, సో అంతే బాగున్నాయి. కలర్ కాంబినేషన్ కూడా అంతే బాగున్నాయి అన్నమాట. వాటికి అలాంటి రీజనబుల్ ప్రైజే అని అనుకున్నాను నేనైతే. సో మన లాంటి వాళ్ళం అంతే, అంత పెట్టి కొనాల్సిన పని లేదు. సో చాలా టూ మచ్ ప్రైస్ మనకైతే. ఇంకా కాకపోతే ఒక్కసారైనా తీసుకోవాలి, బాగుంటుంది. ఇంకా కాటన్, అన్ని కాటన్, ప్యూర్ కాటన్, అలాగే హ్యాండ్లూమ్ అనమాట. సో ఎక్కడెక్కడ నుంచి వాటి ప్రత్యేక ప్రదేశాల నుంచి వచ్చి ఇక్కడ సేల్ చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి చూస్తున్నారా, అవన్నీ ఉలన్తో నేసినవండి. చూస్తే నేను అవి దూరం నుంచి చూసి ఇట్లా మామూలుగా వాల్స్కి పెట్టేటివి ప్లాస్టిక్ అలా అనుకున్నాను, బొమ్మలు లైక్ అనుకున్నాను. కానీ ఇవి అయితే ఉలన్తో నేసినట్టుగా ఉన్నాయి. చూసారా ఎంత బాగా ఎంబ్రాయిడరీ చేసి పెట్టారో, చాలా అంటే చాలా బాగుందండి. సో ఆర్టిఫిషియల్ కాదు ఇది, ఎంత మంచిగా ఉందంటే అసలు ఆ చూపు అటువైపు నుంచి తిప్పాలి అనిపించట్లేదు, అంత బాగున్నాయి. కళ్ళకి నేత్రానందం అంటారు కదా, అలా ఉందన్నమాట నాకైతే. సో వాటిని అందుకని టచ్ చేసి చూసాను ఎలా ఉంది ఏంటి అనేది. ఒళ్ళంతా చాలా బాగా చేశారు, ఇల్లు అట్లా అసలు అంతే అండి. మనం చూస్తేనే ఆ ఎక్స్పీరియన్స్ చేయగలము, అంత బాగుందన్నమాట. సో కలర్ కాంబినేషన్, ఆ డిజైన్ అసలు ఎంత బాగా పర్ఫెక్ట్గా ఉంది. సో ఈచ్ వన్ వచ్చేసి 1000 రూపీస్, 1200, 600 ఇలా ఉందన్నమాట. వాటిని బట్టి వాటి ప్రైజెస్ కూడా అలా ఉన్నాయన్నమాట.
అక్కడ హార్స్ అయితే నాకు చాలా నచ్చాయి. ఎంత బాగా డిజైన్ చేశారంటే సూపర్ అసలు. ఇక ఇక్కడ వచ్చేసి అన్నీ మన ఇంటికి కావాల్సిన వాటిని కూడా తీసుకోవచ్చు ఇక్కడ. డెకరేటివ్ ఐటమ్స్ అనమాట. ఇక్కడ మిర్రర్ చూస్తున్నారా, పిల్లలు అయితే ఆ మిర్రర్ని వదలట్లేదు. చిన్నపిల్లలందరూ అక్కడే వచ్చి ఆడుతూ ఉన్నారు. ఇదేంటో మరి నాకైతే అర్థం కాలేదు. మా వారిని అడిగితే ఇలా పట్టుకొని ఎక్సర్సైజ్ చేస్తాడు దీని అని చెప్పారు. సో ఇలా కాళ్ళు పెట్టి ఇట్లా రోల్ చేస్తారు చూడండి, అవి అలాంటివి అనమాట. అవన్నీ వుడ్ అనమాట. సో ఇక్కడ హాట్ బాక్స్ కూడా వుడ్దే ఉంది. ఇక్కడ ఓపెన్ చేసి ఒక బౌలు, దానిపైన మూత, ఇలాంటి చాలా ఉన్నాయి వుడ్తో చేసినవి అనమాట ఇవన్నీ. వుడ్వి ఇవన్నీ సామాగ్రి, స్పూన్స్, చిన్న చిన్న స్పూన్స్, చిన్న చిన్న గ్లాసెస్, బౌల్స్ అలాంటివి ఉన్నాయి. ఇక్కడ పైన వచ్చేసి వాచెస్, డిఫరెంట్ డిఫరెంట్ వాచెస్ అనమాట. ఇంకా చాలా హ్యాంగింగ్ ఐటమ్స్, అవన్నీ మనకు ఇంటికి కావాల్సిన సామాగ్రి మొత్తం ఇక్కడ మనం కొనుక్కోవచ్చు. సో స్పెషల్ ఉంటాయి అన్నమాట ఇక్కడ అన్నీ. బాగా అనిపించింది. సో ప్రైస్ కూడా అలాగే ఉందనుకోండి, టూ మచ్గానే ఉంది. ఎందుకంటే శిల్పారావంలో కదా ఆ మాత్రం ప్రైస్ ఉంటుంది. సో ఆ రోజు క్రాఫ్ట్ మేళ కూడా జరిగింది. సో ఇవన్నీ అన్నమాట. తీసుకునే వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు. అప్పట్లో పాటలు పెట్టుకొని ఇలా ఉంటుండే చూడండి, అలాంటివి కూడా ఉన్నాయి. ఇది చూస్తున్నారా, ఇది కూడా వుడ్దే అనమాట. డిజైన్ మనం వాల్కి తలిగించుకోవచ్చు. ఇంకా హ్యాంగింగ్ అవి చేసుకుంటూ ఉంటాం కదా, ఇంకా కీస్ అలా పెట్టుకోవడానికి కీ చైన్స్ అవన్నీ. సో అవి కూడా భలే డిజైన్స్లో ఉన్నాయి, చాలా రకరకాల డిజైన్స్లో ఉన్నాయి అన్నమాట. సో మొత్తం తిరిగే వరకే మా ఎనర్జీ మొత్తం డౌన్ అయిపోయిందండి అసలు. ఇక్కడ వుడ్ స్పూన్స్ చూస్తున్నారా, ఇంకా వుడ్తో చేసిన రోల్ అనమాట, అది చెక్క రోలు, బాగుంది. ఇంకా ఇక్కడ అంతా అయిపోయాక ఇక్కడైతే వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాము. అక్కడ వాటర్ ఫాల్ దగ్గర చిన్న పార్కు లాగా కూడా ఉంది. సో పిల్లలు భలే ఎంజాయ్ చేస్తూ ఉన్నారండి. మా వాడికైతే ఫుల్ ఎగ్జైట్మెంట్ అనమాట. ఇక వాడిని ఆ రోజు పట్టుకోలేము, ఇంకా తగ్గేదే లేదంటారు చూసారా, అలా ఉందన్నమాట మా వాడి వేషాలు. సో వాడికి ఫుడ్ లేదు, నిద్ర లేదు, ఆ రోజు ఏది లేదనమాట. ఇంకా ఓన్లీ ఎంజాయ్మెంట్, తిరగడం. సో ఇంకా వాటర్ అయితే భలే సెట్ చేశారండి. శిల్పారామంలో శిల్పాలు ఎంత అందంగా ఉన్నాయో అదేవిధంగా ఈ వాటర్ ఫాల్స్ కూడా అంతే అందంగా ఉన్నాయండి. అసలు ఎక్కడ చూసినా వాటర్తో అయితే భలే సెట్ చేశారు. ఏ ఏ ఏ దగ్గర చూసినా కూడా ఏదో ఒకటి స్పెషాలిటీ ఉంది అన్నమాట వాటర్ ఫాల్కి. ఇక్కడ చూస్తే అక్కడ ఇట్లా పెద్ద పెద్ద రాళ్ళ పైన ఉంది కదా, సో ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రత్యేకంగా పెట్టారనమాట. అది బాగా అనిపించింది. సో ఇక్కడ నటరాజస్వామి నాట్యం చేస్తున్నట్టుగా అట్లా ఉంది కదా, భలే అనిపించింది అది కూడా. అండ్ ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ ఆ వాల్ ఇట్లా ఇది కుండలతో చేసి పెట్టారండి. ఎంత బాగుంది అసలు. అక్కడ నిల్చొని ఫొటోస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా దిగొచ్చు అనమాట, అంత బాగుంది. సో చూస్తున్నారా, పైన గంటలు, ఇక్కడ సైడ్స్కి కుండలు పెట్టి అట్లా ఒకదానిపైన ఒకటి డిజైన్. సో శిల్పారామం అంటేనే మొత్తం తిప్పుడు ముగ్గులతో నింపేశారండి. ఎలా వేశారో ఏంటో, వాళ్ళకి హ్యాండ్స్ ఆఫ్ అసలు. ఇక్కడ చూస్తున్నారా, ఒక డోర్ లాగా సెటప్ చేసి అలా పెట్టారు. ఇంకా ఇక్కడ నాట్యము అవన్నీ చేస్తున్నట్టుగా వేరే వేరే వాళ్ళు అలాంటి ఫోజులు పెట్టి ఫోటోలు కూడా దిగుతున్నారు. ఇక్కడ పెయింటింగ్స్ అయితే అద్భుతం అన్నమాట, అసలు చాలా బాగున్నాయి పెయింటింగ్స్. ఇంకొక వాటర్ ఫాల్ అనమాట, అక్కడ చూస్తున్నారా, ఏదో విగ్రహాలు లాగా పెట్టేసి ఇక వాటర్ ఫాల్స్ కూడా పెట్టారు. నాకు తెలిసి ఇది వన్ డే అస్సలు సరిపోదండి దీన్ని ఫుల్ కవర్ చేయడానికి. మేమైతే అసలు ఫుల్ కవర్ చేయలేకపోయాం. ఇక్కడ వచ్చేసి కిడ్స్కి ఆడుకోవడానికి కూడా పార్క్ బాగుంది. అన్ని గేమ్స్ అవన్నీ ఆడడానికి చాలా బాగుంది అనమాట. పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఇక్కడ తీసుకెళ్తే ఎవ్రీడే వాళ్ళకి, అంటే ఎవ్రీడే అంటే కాదనుకోండి, వీకెండ్స్ వచ్చి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక్కడ వచ్చేసి వాటర్, చెప్పాను కదా, ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క థీమ్ లాగా అరేంజ్ చేశారు. అది బాగా అనిపించింది నాకు అసలు. వాటర్ ఫాల్స్ నుంచి వస్తున్నారో ఎలా కింద నుంచి వస్తున్నాయో, అక్కడ ఒక అతను ఒక కట్టె పైన నిల్చొని చేపలు పడుతున్నట్టుగా దృశ్యం కనిపిస్తుందా. సో అది బాగుంది. ఇక్కడ వచ్చేసి ఫ్లూట్ అనమాట, చేతిలో పట్టుకొని ఫ్లూట్, అది బాగా అనిపిస్తుంది. అలా దించారు కదా, మస్తు ఉంది అసలు. కృష్ణుడి అది ఎంట్రన్స్ అనమాట ఈ ఏరియా. ఇక్కడ నుంచి కృష్ణుడికి సంబంధించిన అటు ముందు ఏరియా అనమాట. అక్కడ నుంచి వెళ్తే మొత్తం కృష్ణలీలలన్నీ చూడొచ్చు అనమాట. కృష్ణుడు ఏ విధంగా ఏంటి
స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు అనమాట అదంతా. సో అందుకని అక్కడ స్టాచ్యూ లాగా ఒక గుర్తింపు కోసానికి అక్కడ నుంచి మొత్తం కృష్ణుడిది అన్నట్టుగా ఆ ఏరియా కవర్ చేయొచ్చు, చూసేవాళ్ళు అన్నట్టుగా అది పెట్టారనమాట. సో ఇక్కడ నుంచి చూస్తున్నారా వాటర్ ఫాల్ ఎంత బాగా కనిపిస్తుందో. నాకు మొత్తంగా ఈ వాటర్ ఫాల్ అయితే భలే అనిపించింది, చాలా ఇష్టం కూడా నాకైతే. అసలు ఎంత పైకి అట్లా ఫ్లో అవుతున్నాయి చూడండి, ఇట్లా చినుకులు వచ్చి పైకి. ఇంకా బోటింగ్ కూడా ఉందండి, చూపిస్తాను అది కూడా. సో ఈ ఇక్కడ వచ్చేసి బుద్ధుడు అనమాట లోటస్ ఫ్లవర్లో కూర్చొని ఉన్నాడు. అక్కడ చిన్న చిన్న పిల్లలు కూర్చొని ఫొటోస్ కూడా దిగుతూ ఉన్నారు. ఈ శిల్పారావం వస్తే మార్నింగ్ రావాలండి, అలాగైతేనే మొత్తం కవర్ చేయగలుగుతాము. చెప్పాను కదా ఇక్కడ మొత్తం కృష్ణుడికి సంబంధించింది. గోకులంలో కృష్ణుడు, ఇంకా అదంతా యశోద దగ్గర ఉండడం, అవన్నీ చిన్ని కృష్ణుడు, చిలిపి కృష్ణుడు, అవన్నీ ఇంకా కృష్ణుడు లీలలు, ఎలా చిలిపి పనులు చేసేది మొత్తం ఇక్కడ ఈ సైడ్ మొత్తం అదే ఉందన్నమాట. చూస్తున్నారా ఇక్కడ కృష్ణుడు స్టాచ్యూ దగ్గర వాటర్ ఫాల్ ఎంత బాగా పెట్టారో, బాగా అనిపిస్తుంది. స్టెప్స్ పైన కావు అలా. ఇక్కడ చూస్తున్నారా వెన్న కృష్ణుడు, దొంగ కృష్ణుడు, చిన్ని కృష్ణుడు, ఎంత బాగుంది అసలు. వెన్న తింటున్నట్టు కదా, బాగా అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి పార్క్, గార్డెనింగ్, వాటర్ ఫాల్, అవన్నీ బాగా అరేంజ్మెంట్స్ సూపర్ ఉన్నాయి అసలు. ఇంకా ఇక్కడ వచ్చేసి కృష్ణుడు ఉయ్యాలలో రాధమ్మతో కూర్చున్న ఒక ఫోటో కూడా అక్కడ బాగా డిజైన్ చేశారండి. చాలా బాగా అనిపిస్తుంది చూడ్డానికైతే, నిజంగా కృష్ణుడు ఉన్నట్టుగా ఉంది. ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే చిలిపి కృష్ణుడు గెటప్లో కృష్ణుడు గోపికల చీరల్ని మొత్తం తీసుకెళ్ళి ఇంకా చెట్టు పైన వేసిన దృశ్యం ముందైతే ఉంది ఇది. సో కళ్ళకు కట్టినట్టుగానే ఉంది ఇది కూడా. సో గోపికలని అల్లరి చేస్తున్నాడు కదా కృష్ణుడు, చీరలు ఎత్తుకెళ్ళాడు చిన్ని కృష్ణుడు అన్నట్టుగా బాగుంది అసలు. నేనైతే ఫస్ట్ టైం చూశాను ఇట్లా, నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ స్కల్ప్చర్ పార్క్ అనమాట. ఇక్కడ ఏంటి అంటే మొత్తం ఐరన్తో ఉంటుందన్నమాట, ఏది చూసినా ఐరన్ అనమాట. ఇక్కడ సోల్జర్స్ లాగా ఉంది కదా, అవి మొత్తం ఐరన్తో అనమాట. ఇక్కడ ఏవి చూసినా ఐరన్తోనే ఉంటాయన్నమాట ఈ పార్క్ స్పెషల్గా, అదే దీన్ని అర్థం అనమాట. సో చూస్తున్నారా మా వారు చూపిస్తూ ఉన్నారు, మొత్తం ఐరన్నే ఉంది అసలు. ఇక్కడ ఏవి చూసినా ఏ ఐటెం చూసినా కూడా మొత్తం ఐరన్తోనే ఉంటుంది అన్నట్టుగా. లోపలికైతే మొత్తం ఏం వెళ్ళలేదు, ఇంకేం చూస్తాంలే ఐరన్తో అనేసి. ఇక్కడ వచ్చేసి సంప్రదాయ వేదిక ఇక్కడ చూస్తున్నారు కదా, అదే అనమాట. ఏమన్నా స్పెషల్స్ ఈవెంట్స్ ఉన్నప్పుడు అక్కడ జరుగుతాయి అన్నమాట. కల్చరల్ ప్రోగ్రామ్స్ అవన్నీ ఉంటాయి కదా, అవి అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి బోటింగ్ అనమాట. బోటింగ్ కూడా మేము వెళ్దాం అనుకున్నాము, కాకపోతే అప్పటికే చాలా పెద్ద క్యూ ఉందన్నమాట. ఇంకా వెళ్ళలేము, ఎందుకంటే బాబు ఉన్నాడు కదా, వాడితో అస్సలు అవ్వదు. అంతసేపు క్యూలో నిల్చోవాలంటే మాకు అస్సలు అవ్వదు. అందుకని ఇంకా దూరం నుంచి చూసి వెళ్ళొచ్చాము. ఇక్కడ రాజస్థానీ పప్పెట్ షో నడుస్తుందన్నమాట. అప్పుడు చిన్నప్పుడు టీవీలో చూసేవాళ్ళం అండి పప్పెట్ షో. నేను ఇదే ఫస్ట్ టైం నేను దగ్గర నుంచి చూడడం. భలే ఉంది కదా, డ్యాన్స్ బొమ్మలతో డ్యాన్స్ చేస్తారనమాట, బాగా అనిపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి అయితే అప్పట్లో రాగి పాత్రలు, ఇత్తడి పాత్రలు ఉపయోగించేవారు కదండి, అవన్నీ అనమాట ఎక్కడెక్కడి నుంచి కలెక్ట్ చేశారు. కానీ మొత్తానికి భలే ఎగ్జిబిషన్లో పెట్టారండి, బాగా అనిపిస్తుంది. అందులో పెట్టేసి బయట నుంచి మిర్రర్ సెక్యూరిటీగా పెట్టారండి, బాగుంది. అవన్నీ అప్పట్లో ఏమేమి యూజ్ చేసేవాళ్ళు ఏంటి ఇవన్నీ కలెక్ట్ చేసి ఒక దగ్గర పెట్టేశారు. ఇంకా మనం అప్పట్లో చూడలేని వస్తువులు కూడా అక్కడ చూడొచ్చు అనమాట. ఇక్కడ అదే అనమాట గెటప్లో జరుగుతూ ఉన్నాయి. భరతనాట్యం డ్రెస్లో అవన్నీ స్టాచ్యూలు ఉంటాయి కదా, వాటిలో మనం ఫేస్ పెట్టి ఫొటోస్ దిగడమే అండి, బాగా అనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మట్టి పాత్రలు కూడా ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసి 600, 300, 350, 400 ఇలా ఉన్నాయి. వాటి సైజెస్ను బట్టి వాటి ప్రైజెస్ ఉన్నాయన్నమాట. సో ఇలాంటి ప్రదేశాలలో మనం ఏదైనా కొంటే అది గుర్తింపు ఉంటుందండి. అసలు మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఇది తీసుకొచ్చాం, ఇక్కడికి వెళ్ళినప్పుడు అది కొన్నాం అనే గుర్తింపు ఉంటుంది, బాగా అనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారా వాల్ డిజైన్స్ అవన్నీ, చిన్నపిల్లలకి కుర్తాలు అవన్నీ బాగున్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ ఇంకా ప్రతి ఒక్కటి దొరుకుతాయి అన్నమాట. ఇంకా స్పెషల్ ఏంటంటే వివిధ స్టేట్స్ నుంచి వస్తాయి, అది స్పెషల్ అనమాట.
ఇంకా ఆడవాళ్ళకి ఇంకా షాపింగ్ అంటే కళ్ళు చెదిరిపోతాయి కదండి. కనీసం మనం కొనకపోయినా చూడాలి చూడాలి అని అనిపిస్తుంది. నాకైతే అదే అనిపిస్తుంది. అట్లీస్ట్ కొనకపోయినా చూడాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. చూస్తున్నారా ఇక్కడ అన్నీ జాడీస్ ఉన్నాయి, ఇంకా టీ కప్స్, సాసర్స్ అవన్నీ ఎన్ని రకరకాలుగా ఉన్న ఇక్కడ మట్టి పాత్రలు కూడా బాగున్నాయి. ఈ మధ్య ట్రెండ్ అయింది కదండి మట్టి పాత్రల్లో మళ్ళీ వండడం, కుక్ చేయడం అవన్నీ. సో అందుకని రకరకాలుగా ఉన్నాయి. ఎంత అసలు చూసే కొద్ది చూడాలి అనిపిస్తుంది, అంత బాగున్నాయి. ఇక్కడ వచ్చేసి ఇంకా మట్టి పాత్రలకి అవి ఇట్లా పెట్టారు పట్టుకునేటివి. మనం అవి నాన్ స్టిక్ ప్యాన్స్ ఉంటాయి కదా, అలా పట్టుకునేవి ఉన్నాయి. కాకపోతే మట్టి వాటికే ఫిక్స్ చేసి ఉన్నాయి. బాగా అనిపిస్తుంది. ఇవి కొంచెం స్టైలిష్గా ఉన్నాయండి అసలు. ఇక్కడ వచ్చేసి రాళ్ళు, మనం ఫిష్ అక్వేరియంలో వేసుకుంటాం కదా రాళ్ళు, అవి అన్నమాట. అవి ఫిష్ అక్వేరియమే కాకుండా మనం మామూలుగా డిజైన్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి కృష్ణుడి ఫొటోసు, గోపికమ్మ ఫొటోసు, ఇక్కడ బుద్ధుడి స్టాచ్యూ లాగా హ్యాంగింగ్స్ డిఫరెంట్గా అనమాట. డిఫరెంట్ స్టైల్స్లో చాలా నీట్గా ఫినిషింగ్గా అంతే బాగా ఇంకా పెయింటింగ్తో అసలు కళ్ళు చెదిరిపోయే అందంతో ఉన్నాయన్నమాట. అంతా బాగున్నాయి. నాకైతే ఫుల్గా నచ్చేసాయి. నేను తీసుకొచ్చేదాన్నే, కాకపోతే మా చిన్నోడు ఏమో పట్టుమని పగిలి కొట్టేస్తాడు. సో అందుకే తీసుకురాలేదు నేను. ఇక్కడ వచ్చేసి శిల్పారామంలో భరతనాట్యం జరుగుతూ ఉందన్నమాట. సో ఈవినింగ్ అయింది, మేము తిరిగి వచ్చేసరికి ఇప్పుడు ఇక్కడికి చేరుకునేసరికి మేము 5:36 అయింది అనుకుంటా ఐ థింక్. సో అప్పటికి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యింది. నేను కొంచెం చూశాను, ఒక 10-15 నిమిషాలు చూసి వచ్చేసాను అనమాట. ఒక క్లిప్ యాడ్ చేద్దామనేసి తీసుకొని వచ్చాను అనమాట. బాగా అనిపిస్తుంది నాకు. ఇలాంటివి అయితే చాలా ఇంట్రెస్ట్, నాకు చెయ్యాలని చాలా ఉంటుండే కానీ నేర్చుకోలేదు. ఏం చేస్తాను చెప్పండి. సో సాయంత్రం అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారా లైట్స్, అప్పుడే కొంచెం చీకటిగా ఉంది. ఇంకా వెళ్ళిపోదాం అనేసి అయితే ఇంకా మేము స్టార్ట్ అయ్యాము. సో లాస్ట్లో గార్డెనింగ్ చూపిస్తున్నానండి. సో పువ్వులు అయితే చాలా బాగున్నాయి. బంతి పూలు చూసారా. అక్కడ బోర్డు పెట్టారు ఆల్రెడీ, ఎవరైనా టచ్ చేస్తే 500 రూపీస్ ఫైన్ అని. సో ఇదండి వీడియో. నచ్చితే ఒక లైక్